ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. కాబట్టి వారు పంజరమైనను సంకెళ్ళైనను వారికి చాలవని వారు చేసిన అవమానము చేత సంత జనులను మోసపుచ్చినందు చేత చంపబడవలెనని బెదిరించిరి. అప్పుడు వారు మహా విమర్శకు తేబడు కాలము వరకు వారిని మళ్ళీ పంజరములో ఉంచవలెనని అధిపతి సెలవైనది గనుక వారిని మళ్ళీ ఆ పంజరములో ఉంచి బొండ కొయ్యలలో వారి కాళ్ళు బిగించిరి. వారు పంజరములో ఉండగా తమ నిజమైన స్నేహితుడగు సువార్తికుని వలన ముందు వినిన సంగతులను తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన తమకు సంభవించునని చెప్పిన వాటి వలన తమ మార్గములోను తమకు వచ్చిన శ్రమలోను మరి ధైర్య స్థిరతను పొందిరి. మరియు వారు తమలో ఎవనికి మరణము సంభవించునో వాని గతి మేలని అనుకొని ఒకనినొకడు ఓదార్చుకొనిరి. గనుక ఒక్కొక్కడు తానే ఆ మేలును పొందవలెనని మనస్సులో కోరుకొని ఉండిరి. అయినప్పటికీ వారు సర్వజ్ఞాన ప్రేమల చేత సమస్తమును ఏలు భగవంతుని చిత్తమునకు తమ్మును తాము అప్పగించుకొని ఆయన మనలను గూర్చి ఎట్లు సెలవిచ్చెనో చూతమని సంతోషించుచు తామున్నట్లుగా శాంతముగా నుండిరి. అనుకూల సమయము నియమించబడినప్పుడు ఆ మనుషులకు శిక్ష విధించు నిమిత్తము వారిని విమర్శకు బయటికి తెచ్చిరి. ఆ కాలమందు వారు విమర్శ నిమిత్తము వారి శత్రువుల ఎదుటికి తేబడిరి. న్యాయాధిపతి పేరు మేలు పగబట్టు పంతులు. వారి మీద మోపబడిన నేరము ఒక్కటే. పూర్వోత్తరములలో కొన్ని భేదములు ఉండవచ్చును గాని మూలవ్యాజ్య భావమొక్కటే. అది ఏమనగా ఈ మనుష్యులు మాయా పట్టణమునకు విరోధులను దాని వ్యవహారమునకు గందరగోళము చేసిన వారునై ఉన్నారు. వీరు పట్టణములో కలహములను వైరములను కలుగజేసిరి. థ్యాంక్ యూ.